ఇక ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ జేబులు నింపుకున్నాడు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో నిర్మించిన సమ్మక్క సారక్ బ్యారేజ్ పరిశీలిస్తున్న మంత్రి ఉత్తమ్ పొంగులేటి సీతక్క ఇరిగేషన్ శాఖను సర్వనాశనం చేసిండు మంత్రి ఉత్తమ్. ప్రతి ప్రాజెక్టులో వేల కోట్ల స్కామ్, 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం పనికి రాకుండా పోయింది. 2026 మార్చి కల్లా దేవదార్ పూర్తి. ఇక 5.57 లక్షల ఎకరాలు నీళ్లు సమ్మక్క సారక్క బ్యారేజ్ నుంచి ఏటా 60 టీఎంసీలు ఎత్తిపోతామని పోస్తామని వెల్లడి. మంత్రులు పొంగులేటి సీతక్కతో కలిసి దేవదారు సమ్మక్క సాగర్ బ్యారేజ్ ను పరిశీలన అంటూ ఒక హెడ్లైన్. ఇక రైతుల కోసం ప్రాజెక్టులు కడతామని చెప్పి కేసీఆర్ వేల కోట్లు లూటి చేసిండు. తెలంగాణ ప్రజల జీవితాలను తాకట్టు పెట్టి కమిషన్ల కోసం తప్పులు పనులు చేయించిండు. కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి, దేవదాల, సీతారామ ప్రాజెక్టు చూసిన అవినీతి మాయమే. కేసీఆర్ కుటుంబ జేబులు నింపుకోవడానికి సరిపోయింది. కేసీఆర్ హయాంలో 1.81 లక్షల కోట్లు ఇరిగేషన్ పనులు చేసి అందులో 1,00,000 కోట్లు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు పనికి రాకుండా పోయింది? మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది. అది కాక చేసిన పనులు సంబంధించిన 14,000 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గత ప్రభుత్వానికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇక 4 రోజులు అతి భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన బంగాళాఖాతం అల్పపీడనం వాయుగుండం మారి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఇక శివాజీ విగ్రహం ముందు శిరస్సు వంచి మోదీ క్షమాపణలు. విగ్రహం కులడం బాధ కలిగించనన్న మోదీ. ఇక ఛత్రపతి దైవం లాంటి వాడు, దేవుని కన్నా గొప్ప ఏది లేదు. ఫిన్టెక్ రంగంలో ఉత్సవానికి పాలసీ తెచ్చాం. ఇందులో భాగంగానే ఇండియన్ ట్యాక్స్ రద్దు. మహారాష్ట్రలోని పల్గాం ప్రధాని పర్యటన. కంటైనర్ ఫోర్టు వద్వాంకు శంకుస్థాపన చేశారు నరేంద్ర మోడీ. ఇక వరంగల్ హెల్త్ సిటీ విచారణకు సురు. సీఎం రేవంత్ ఆదేశాలలో కదిలిన యంత్రాంగం. హాస్పిటల్ ను సందర్శించిన విజిలెన్స్ అధికారులు. RID ఆఫీసర్లు కలిసి ఎంక్వైరీ చేస్తున్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక మూసి పొడవున ఆక్రమణాల తొలగింపు బాధ్యత హైడ్రాకు పరిశీలిస్తున్న ప్రభుత్వం. నోటీసులు జారీ. రెవెన్యూ సన్నిహాలను మూసిన శుద్ధీకరణకు ప్రాజెక్టు పూర్తి ప్రత్యేక దృష్టి. నిర్వాసితులైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు TDR అమలు నిర్ణయం అన్నట్టు ఒక చూస్తుంది. ఇక జగదీష్ టైటర్లు హత్య కేసు పెట్టండి. 1984 నాటి సిక్కులు ఉచకోత కేసులో జగదీష్ టైటర్లను హత్య నేరం కింద కేసులు పెట్టాలని ఢిల్లీ హౌస్ రెవెన్యూ కోర్టు సిబిఐకి ఆదేశించింది. గుంపును రెచ్చగొట్టేనట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారని కోర్టు పేర్కొంది. ఇది 1984లో ఏదైతే పంజాబ్ లో జరిగిన హత్యాకాండ గురించి ఆ కోర్టు అనేది వివరాలు అనేది ఇవ్వడం జరిగింది. ఇందిరాగాంధీ హత్యకు కూడా కారణాలు కొన్ని 1984లోనే జరిగినట్టు ఇక్కడ ప్రత్యక్ష సాక్ష్యాలు కూడా వివరించడం జరిగింది. ఇక ఆర్గాన్ డొనేషన్ కు దేశవ్యాప్తంగా ఒకే పాలసీ. ఆర్గాన్ డొనేషన్, ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధించిన దేశవ్యాప్తంగా ఒకే పాలసీ తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీనిపై ఇప్పటికే రాష్ట్రాలతో సంప్రదింపులు జరుగుతున్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక టీటీడీ తరహా యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు శుక్రవారం సెక్రటరియట్ సీఎం ఆశీర్వదిస్తున్న వేపులవాడ ఆలయ అర్చకులు పక్కనే ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్. ఇక ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. హైదరాబాద్ బయట 1000 ఎకరాలతో కొత్త పార్కు. అనంతగిరి నేచర్ వెల్నెస్ సెంటర్. రామప్ప గుడి ఆకృతి, కిసరగుట్టు ఆలయ పనుల నిర్మాణం. హెల్త్ ఎకో టెంపుల్ టూరిజం అభివృద్ధి ప్రతి ఒక్క పాలసీ. 4th సిటీ నిర్మించే హెల్త్ టూరిజం ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక యాదగిరిగుట్ట ఆలయ రాజగోపురానికి బంగారం కాపాడడం పనులు వెంటనే ప్రారంభించాలి. అక్కడ వచ్చే భక్తులకు బస చేసేందుకు కాటేజీలు నిర్మాణం చేయాలి. ఇందుకోసం దాతలు, కార్పొరేట్ సంస్థలు సహకారం తీసుకోవాలి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని యాదగిరిగుట్టను అద్భుతంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి ప్రతిరూపంగా అచ్చమదే నమూనాతో కీసరగుట్ట ఆలయాన్ని పునర్నిర్మాణించాలి. అక్కడ ఉపయోగించిన శాండ్ బాక్స్ టెక్నాలజీ జోలికి వెళ్ళదు. ఇప్పుడున్న ఆధునిక టెక్నాలజీతో రామప్ప ఆలయ ఆకృతి యథాతథంగా కీసర టెంపుల్ పునర్నిర్మాణం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
ఇక వాటా చట్టానికి పదును, చెరువుల రక్షణకు సర్కారు చర్యలు. 4 స్థాయిలో వాటా అథారిటీలు ఏర్పాటు నిర్ణయం. స్టేట్ అథారిటీ ఎక్స్ అఫీషియల్ చైర్పర్సన్ గా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, సభ్యులు మరో 22 మంది సెక్రటరియట్, ఎన్జిఓ ప్రతినిధులు, నిపుణులు. నీటి వనరుల పరిరక్షణకు ఈ అథారిటీలు విస్తృత అధికారులు అన్నట్టు గైడ్ లైన్స్ చూస్తున్నాం. ఇక చెరువులు, కుంటలు, నాలాలు, ఇతర నీటి వనరులను పరిరక్షణ కోసం వాటా చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమవుతుంది. హైదరాబాద్లోని జిల్లాలు, మండలాలు, గ్రామాల అథారిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. వాస్తవానికి నీటి వనరులను అక్రమాలను అడ్డుకునేందుకు కృషి చేసేందుకు వాటా ద్వారా ఏర్పడిన కమిటీ విస్తృతాధికారులు ఉన్నప్పటికీ చట్టం అమలు గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. చివరికి వాటా అనగానే ఇష్టరాజ్యంగా బోర్లు వేయకుండా నిరోధించే, చెట్లు నరకకుండా అడ్డుకునే చట్టంగానే దానికి పరిమితం చేశారన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇది తెలుగు ప్రభాతకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్, లైక్ అండ్ షేర్.